హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఐసీసీ కొత్త రూల్స్ని ప్రవేశపెట్టింది. అదేంటంటే ఇకపై మనందరికీ తెలుసు, గతంలో నేను అప్డేట్ కూడా చేశాను. పింక్ బాల్, రెడ్ బాల్ క్రికెట్లో పింక్ బాల్ కూడా యాడ్ అవ్వబోతున్నట్టు ఐసీసీ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తున్న సమాచారం అని చెప్పాను కదా. సో ఇప్పుడు దానికి పచ్చ జెండా ఊపేసినట్టే గైస్. సో ఇరు జట్లు వెళ్తురు ఉంది అని అంగీకరిస్తే సంధ్యా వేళ సమయంలో ఖచ్చితంగా ఈ బ్యాడ్ లైట్ వల్ల కొన్ని గేమ్స్ కూడా నిలిచిపోయే అవకాశాలు మనకు తెలుసు కదా. సో ఇకపై దీనికి చెక్ పెట్టే విధానం అయితే కనిపిస్తుంది. సో పింక్ బాల్ని అయితే వాడుకోవచ్చు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ వైడ్ గురించి కూడా శాశ్వతమైన రూల్స్ అయితే అమలు చేసేసింది. లెఫ్ట్ సైడ్ ఇక బాల్ అయితే వెళ్తే వైడ్ ఇవ్వాల్సిందే. అండ్ ఇకపోతే వన్డే పరంగా 4 బ్రేక్స్ దొరుకుతాయి కదా. ఫస్ట్ ఇన్నింగ్స్లో 2, సెకండ్ ఇన్నింగ్స్లో 2. ఈ టైంలో ప్లాన్ ఏ, ప్లాన్ బి 2 టీమ్స్ అమలు చేస్తారు కదా. సో ఇకపై కోచ్లు వచ్చి వాళ్ళ యొక్క వ్యూహాలకు పదును పెట్టాల్సిన సమయం అయితే ఇచ్చింది ఐసీసీ అని చెప్పుకోవచ్చు. ఇక కెనడా టీంకి ఐసీసీ బ్యాన్ చేసింది కదా. సో దీనిపై తప్పు దిద్దుబాటు చర్యలు అయితే చేపట్టే అవకాశాలు కనబడుతుంది. అండ్ ఇక బంగ్లా క్రికెట్ బోర్డు ఎన్నికల సందర్భంగా వాళ్ళ యొక్క టీంని మెరుగుపరుచుకునే దిశగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఐసీసీ ప్రవేశపెట్టిన రూల్స్. ఇక ఎన్సీసీ పరంగా అక్టోబర్ నుంచి కొత్త నియమ నిబంధనలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా ఐసీసీ స్పష్టం చేసేసింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.